కోల్‌కతా ఇన్సిడెంట్‌లో చాలా మంది ఆహ్, మెయిన్ పాయింట్స్ మిస్ అవుతున్నారు. మిస్‌ఇన్ఫర్మేషన్ అనేది అసలు కరెక్ట్ గాదు. సో, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించింది. నిజానిజాలు ఏంటనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రూలింగ్ పార్టీ. మరి వెస్ట్ బెంగాల్‌లో వాళ్ళు గాబట్టి, ఆ పార్టీకి చెందినటువంటి మంత్రి కుమారుడు, మంత్రి సౌమన్ మహాపాత్ర కుమారుడు రాజ్‌దీప్ సింగ్ మహాపాత్ర ఇక్కడ ఉన్నాడు అంటూ కొన్ని వార్తలు చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన కొడుకు పేరు బోధసత్వ మహాపాత్ర అని, అతని పేరు కూడా తప్పుగా స్ప్రెడ్ చేస్తున్నారని, అతను ఇక్కడ ఇంటర్న్‌గా చేసి ఎప్పుడో బయటికెళ్ళిపోయాడు చాలా సంవత్సరాల క్రితం. ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో అతను అపోలో హాస్పిటల్‌లో అతని భార్య గర్భవతి. సో, ఆ హాస్పిటల్‌లో ఉన్నాడు అనేసి చాలా క్లియర్‌గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. బట్ దాని చుట్టూ రకరకాల మిస్‌ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. ఇదొకటి. రెండోదేంటంటే ఒక 150 ఎంఎల్ వీర్యం రకరకాల పీపుల్‌ది ఆ అమ్మాయి బాడీలో దొరికింది. పోస్ట్‌మార్టం ఫెయిల్‌లో అనేటువంటి ఒక న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. అది గూడా మనం కరెక్ట్ కాదు. అండ్ మిల్లీగ్రాముల్లో వాళ్ళు యాక్చువల్‌గా కొలవరు. మిల్లీ లీటర్‌లో కొలుస్తారు. ఇది గూడా ఒక రాంగ్ న్యూస్ కింద బాగా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని తారుమారు చేయడం అనేది అయ్యే పని గాదు. సో, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు వీడియోగ్రఫీ చేస్తూ ముగ్గురు వైద్యులు, మహిళ కుటుంబం అక్కడ దగ్గర ఉండగా, ఆ పాపకు అమ్మాయి కుటుంబం ఉండగా, వాళ్ళ ముందే వాళ్ళ ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం చేశారు. సో, ఇది తారుమారు చేయడం కుదరదు ఈ న్యూస్. సో, 150 ఎంఎల్ లాంటిది దొరకలేదు. ఆహ్, అనేసి కూడా చెప్తున్నారు. ఇంకొకటేంటంటే కటిక ఎముక, అమ్మాయి యొక్క కటిక ఎముక అంటాం గదా! అది మహిళ కాళ్ళు 90 డిగ్రీల కోణంలో ఉన్నాయని, ఆమె కటిక వలయం అంటే మోకాళ్ళ దగ్గర అక్కడ విరిగిపోయిందనేటువంటిది కూడా బాగా వైరల్ అయింది. అయితే అది గూడా నిజం గాదు. ఫ్యామిలీ ముందే చేశారు పోస్ట్‌మార్టము. అమ్మాయి కాళ్ళు అట్లా విరిగిపోయినటువంటి మాట అయితే నిజం కాదు. అయితే ఒక వికృత లైంగిక క్రీడ చేశారు ఆ అమ్మాయి మీద. కళ్ళు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి ఆహ్, రక్తం కారుతోందని, అదైతే నిజమేనని, కానీ ఎలాంటి ఫ్రాక్చర్ అయితే లేదు అనేసి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది. అట్లాగే పోలీసులు ఫస్ట్‌లో దీన్ని ఆత్మహత్య కేసుగా రికార్డ్ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది కూడా నిజం కాదు. వాళ్ళు హత్య కేసుగానే పరిగణించారు. బట్ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ గాని, లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే చూసారో, చూడగానే ఆ బాడీని, ఆ మనిషిని వాళ్ళ ఇంటికి మాత్రం ఫోను చేసి సూసైడ్ చేసుకుందమ్మా అని ఇన్ఫార్మ్ చేశారు తప్ప, పోలీసులు అసలు అంత బాడీలో రక్తపు మడుగులో ఉన్న అమ్మాయిని చూసి ఆత్మహత్యగా పోలీసులు వేసే ఛాన్సే లేదు. అసలు వాళ్ళ నెత్తినే చుట్టుకుంటది మళ్ళీ అది. సో, అట్లా వాళ్ళు ఆ రకమైన ఇది చేయలేదు. అట్లాగే క్రైమ్ సీన్ సీల్ చేయలేదు, కేసు తారుమారు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నేరం జరిగిన ప్రదేశం సురక్షితంగా ఉందని, ఆసుపత్రిలో వేరే మరమ్మతులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కలకత్తా హైకోర్టుకు తెలిపింది. అత్యాచారం చేసినటువంటి సెమినార్ గదిని మరమ్మతుల పేరుతో కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి కూడా నిజం కాదు. ఆ గది ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ అట్లాగే ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మిస్‌ఇన్ఫర్మేషన్. జరిగింది చాలా దారుణమైన విషయం. దాన్ని ఎగ్జాక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా మాట్లాడుకోవాలి. ప్రభుత్వాల్ని మనం క్వెషన్ చేయాలి. అదంతా డిఫరెంట్ థింగ్. మనం ఏ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. అక్కడ బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీఎంసీ ఉన్నా తోలొలిసి దాని మీద మనం ప్రొటెస్ట్ చేయాల్సిందే జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఈ దేశవ్యాప్తంగా వాళ్ళ కోసం ఆ పిల్ల కోసం పోరాటం చేస్తున్న, న్యాయం కోసం పోరాటం చేస్తున్న, తల్లిదండ్రుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి డాక్టర్‌కి మనం సపోర్ట్ ఇద్దాం. సేమ్ టైమ్ ఈ రకమైనటువంటి మిస్‌ఇన్ఫర్మేషన్ అనేది కూడా స్ప్రెడ్ అవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి దాని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అందువల్ల ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. చాలా మెయిన్ పాయింట్స్ కవర్ చేసాం మనం. రకరకాల మిస్‌ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది ఈ అంశంలో. జనాలు నిజానిజాలు తెలుసుకోవాలి గానీ పానిక్ అయిపోవడమో, లేకపోతే అబద్ధాల వల్ల వాళ్ళకి మైండ్‌లో ఒక రకమైన ట్రామా క్రియేట్ అవ్వకుండా ఉండడం అయితే కరెక్ట్. సో, వీలైనంత ఎక్కువగా వీడియో షేర్ చేయండి. కింద రాయండి మీకున్నటువంటి అభిప్రాయం.